ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ మరోసారి నోటీసులు ఇవ్వనుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ను విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తి సిట్ తిరస్కరించింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. హైదరాబాద్లో నందీనగర్ నివాసంలో కేసీఆర్ను ప్రశ్నించాలని సిట్ భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విచారణకు కొంత సమయం కావాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ మరోసారి నోటీసులు ఇవ్వనుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ను విచారించాలన్న విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహరావు జాయిన్ అవుతున్నారు. నరసింహరావు, ఎలా చూడాలి అంటే కొంత సమయం కావాలని అడిగారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు గడువు కూడా ఈ రోజుతో ముగిసిపోయింది కాబట్టి ఇమీడియట్ గా తీసుకుంటుందా, లేక విచారణ వేగవంతం చేసే విధంగా సిట్ ముందుకెళ్తుందా? ఇంకా నోటీసులో ఏం పేర్కొంది? పూర్తి వ్యూహాత్మకంగా వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. కేసీఆర్ కి కొంత గడువు ఇస్తారని కొంత చర్చ జరిగింది. లేకపోతే మున్సిపల్ ఎన్నికల తర్వాతనైనా ఒక నిర్ణయం తీసుకుంటారని చర్చ జరిగినప్పటికీ ఈ ఉదయం నుంచి కూడా సిట్ అధికారులు సజ్జనార్ నేతృత్వంలో, సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ భేటీ అయింది. దీనికి సంబంధించి లీగల్ గా కూడా ఆప్షన్స్ చూసుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ రాసిన లేఖలో అనేక అంశాలు ఉన్నాయి. ఒకటి, తాను హాజరు కాలేను అనే విషయాన్ని పేర్కొంటూనే తాను నెక్స్ట్ హాజరు కావాలనుకుంటే తన కమ్యూనికేషన్ చేయాల్సింది నందీనగర్ కాదు, తనకు ఎర్రవెల్లిలో ఉంటాను కనుక అక్కడికి వచ్చి నాకు కమ్యూనికేషన్ చేస్తే భవిష్యత్తులో విచారణకు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి అదే కమ్యూనికేషన్ చేయాలని ఆయన ప్రస్తావించారు లేఖలో. ఈ రెండు ప్రతిపాదనకు సంబంధించినంత వరకు సిట్ ఈ రోజు లీగల్ యాక్షన్ తీసుకున్న తర్వాత, ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చింది. కేసీఆర్ ని బేట విచారించడం కుదరదు నందీనగర్ లోనే, అది కూడా హైదరాబాద్ పరిధిలోనే. నందీనగర్ అయినా ఎక్కడైనా అది హైదరాబాద్ పరిధిలోనే ఉంటుంది. ఎందుకు సిట్ ఈ రకమైన నిర్ణయం తీసుకుందంటే దీంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది, లీగల్ గా ఒక అంశం దీనిపై ముడిపడి ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి ఇది పూర్తిగా హైదరాబాద్ లోనే విచారించాలి. బయటకు వెళ్లి సిట్టు విచారించడానికి సంబంధించినంత వరకు కొంత లీగల్ గా కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా కి లీగల్ టీం తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ కారణంగానే కేసీఆర్ కి నందీనగర్ లోనే ప్రస్తుతానికి నోటీసులు ఇవ్వడానికి సిట్ సిద్ధమైంది. కాసేపట్లో ఇచ్చే అవకాశం ఉంది. కానీ నందీనగర్ లో మనం విజువల్ లో చూస్తున్నట్టుగా నందీనగర్ కి సంబంధించినంత వరకు ప్రస్తుతం అక్కడ ఎవరు లేరు, అంటే నాయకులు లేరు, లేకపోతే వేరే సిబ్బంది కూడా ఎవరు కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో అక్కడ నోటీస్ ని అతికించి వెళ్ళిపోతారా, లేకపోతే ఎవరికైనా కమ్యూనికేషన్ చేస్తారనే అంశానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. సో సిట్ క్లియర్ గా చెప్తుంది, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మేము వస్తాము. ఎక్కడికి రావాలి? హైదరాబాద్ లోనే విచారిస్తాము. నందీనగర్ అయితే నందీనగర్ అవుతాము, ఇంకో ప్రాంతమైనా వస్తాం. కానీ ఇంకొక ప్రాంతానికి సంబంధించి కూడా అది ఖచ్చితంగా హైదరాబాద్ పరిధిలో అయ్యి మాత్రమే ఉండాలి. హైదరాబాద్ పరిధి దాటి మాత్రం మేము రాము. దీనికి సిట్ చెప్తున్న ఇంకొక కారణం ఏంటంటే కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్ కి సంబంధించినంత వరకు అడ్రస్ ఒకటి పేర్కొంటారు ఎమ్మెల్యేలకు సంబంధించిన. ఆ అడ్రస్ లో నందీనగర్ అనేది ప్రస్తావించారు కనుక మేము దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నాము. మీరు ఇంకొక ప్రాంతానికి వచ్చి మమ్మల్ని విచారించండి, ఇంకొక ప్రాంతానికి వచ్చి మాకు కమ్యూనికేట్ చేయండి అన్నది అది సాధ్యపడదని చెప్పేసి లీగల్ టీం స్పష్టంగా సిట్ కి చెప్పిన నేపథ్యంలోనే సిట్ ఇప్పుడు నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా మనకు కనపడుతుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత టీఆర్ఎస్ కి సంబంధించి, కేసీఆర్ కి సంబంధించి ఏం జరగబోతుంది అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. 2 ఇష్యూస్ కనబడుతున్నాయి. ఒకటి, కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడం, ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ ఏ రకంగా స్పందిస్తారు. టెక్నికల్ గా ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా? ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇంకో ఛాన్స్ కన్నా పాసిబిలిటీ ఉంటుందా? అంత ఈజీగా ఉండదు. యాక్చువల్ గా జనరల్ గా చెప్పడానికి సిట్ కి సంబంధించినంత వరకు ఆ రకంగా ఉండదు. కానీ కేసీఆర్ కి సంబంధించిన లీగల్ టీం ఒక పాయింట్ ని ఇక్కడ రేజ్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అదేంటంటే దాన్ని వెంటనే వీళ్ళు ప్రస్తుతం ఈ నోటీసు అందిన వెంటనే, ఇంకా నోటీసులు అందలేదు, దాంట్లో పేర్కొన్న అంశాలు, సెక్షన్స్, ఏ అంశాలపైన అనే అంశానికి సంబంధించి పూర్తిగా వివరాలు వచ్చిన తర్వాత లీగల్ టీం ప్రస్తుతం రెడీగా ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఇతర నేతలంతా, అలాగే లీగల్ టీం కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక నోటీసులు సంబంధించిన వివరాలు అందిన వెంటనే చేసే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. మనకు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం అయితే దీన్ని వెంటనే లీగల్ గా ఫైట్ చేయాలంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి, హైకోర్టుకి వెంటనే వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ రేపు హాలిడే అయినా హౌస్ మోషన్ ని పిటిషన్ వేయాలనే ఆలోచనలో ప్రస్తుతం కేసీఆర్ ఉన్నారు. దీన్ని 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తిరస్కరించామని కోరుతున్నారు. కేసీఆర్ కి సంబంధించినంత వరకు ఎర్రబెల్లికి వచ్చి నోటీసులు ఏమని చెప్పాము, అక్కడ వాళ్ళది పాటించట్లేదు. అదే సందర్భంలో ఐపీసీ 160 కింద కూడా 65 ఇయర్స్ పైన ఉన్న వ్యక్తికి సంబంధించినంత వరకు విచారణ సమయంలో ఆయన వెసులుబాటును చూడాలి తప్ప
వేరే కోణంలో చూడొద్దు. అదే విధంగా ఈ కేసుకు సంబంధించినంత వరకు కేసీఆర్ ని కేవలం ఒక విట్నెస్ గా మాత్రమే పిలుస్తున్నారు. ఇది బీఆర్ఎస్ వర్గాలు ప్రధానంగా చెప్తున్నాయి. కేసీఆర్ దీంట్లో నిందితుడు కాదు, కేవలం ఒక విట్నెస్ అంటే ఒక సాక్షిగా మాత్రమే Right. పిలుస్తున్నారు కనుక కేసీఆర్ కి కొంత అవకాశం కల్పించాలనే ఆలోచనలోనే లీగల్ టీం ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు. సో మొత్తంగా ఫోన్ ట్యాపింగ్